నమస్తే. ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఈ క్లౌడ్ టెక్నో స్పాట్ లోన్ అనేటువంటి ఒక సంస్థ సంవత్సరాలుగా చాలా మందిని లోన్స్ స్పాట్ లోన్ పేరిట అనేక మోసాలకు తెరతీసిందని బాధితులు వాపోతున్నారు. అదే విధంగా వీళ్లకు న్యాయం జరగడానికి న్యాయం గురించి వీళ్ళు ఇక్కడ ప్రజాభవన్కి వచ్చారు. వీళ్ళతోటి అడిగి మాట్లాడి నిజమేంటో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ క్లౌడ్ టెక్నో స్పాట్ లోన్ అంటే ఏంటి మేడం? ఇది దేని గురించి అసలు? ఇది చిట్ ఫండ్ అయినదన్నా? చిట్ ఫండ్ కాదు, యాజ్ ఇట్ ఇస్ బ్యాంక్ అని చెప్పాడు. ఓకే, బ్యాంక్ కాదు, ఏం కాదు, జనాలను మోసం చేయడానికి అక్కడ కంపెనీ పెట్టుకున్నాను. అయితే దీని గురించి ఏంటంటే స్పాట్ లోన్ కంపెనీ అని పెట్టేసి అన్ని ఫేక్ పెట్టుకున్నాడు. జిఎస్టీ కానీ తర్వాత లేబర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఫేక్ గా పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే వితౌట్ ఇంట్రెస్ట్ తోటి, వితౌట్ ఇంట్రెస్ట్ తర్వాత ఎవరు రెఫరల్ లేకున్నా కూడా మీరు ఈ దాని నుంచి మీకు 2,500 వస్తాయి లోను. అక్కడ నుంచి 21 నెలల లోపల 10,000 వస్తాయి. అంటే 9 లెవెల్స్ వస్తాయి. 9 లెవెల్స్ 10 లక్షల లోన్ ఇస్తాం వితౌట్ ఇంట్రెస్ట్. అప్పుడు మీరు వర్క్ చేసుకోకపోయినా సరే 3,88,000 రూపాయలు మీకు నాన్ ఇన్కమ్ కింద వస్తుందని చెప్పాడు. తర్వాత అక్కడ నుంచి ఇంకా చేంజ్ అయిపోయారు. ఒక 9 లక్షల మంది 8 లక్షల మంది చేంజ్ అయిపోయే వరకల్లా అది మూడ్ చేంజ్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న గోల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అది ఎట్లాగో స్టాప్ చేయాలని చెప్పేసి ఏప్రిల్ నుంచి ఇబ్బంది పెట్టేసింది జనాలని. ఇంతమంది కూడా జైన్ అవ్వడానికి ప్రశాంత్ ఉన్నాడు కదా, కొండవీటి ప్రశాంత్, నారిశెట్టి పావని, పిఎంఆర్ ప్రసాద్, వీళ్ళందరూ జూమ్ మీటింగ్ వల్లనే 10 లక్షల మందిని మోసం చేశారు. కానీ ఇందులో ఏంటంటే వికలాంగులు కూడా ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నారు. వాళ్ళు పెన్షన్ తెచ్చుకొని కూడా ఐడీలు వేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే 3,88,000 వస్తాయి కదా, మీరు చేసుకోకుండా వస్తుందని చెప్పేసి వీళ్ళు జూమ్ మీటింగ్ లో చెప్పడం, దీనికి అట్రాక్ట్ అయ్యే చాలా మంది కూడా లాస్ అయిపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నేను ఫైట్ చేయడం వల్ల కొంచెం మే నుంచి ఇంకా ఎవరు బిజినెస్ చేయట్లేదు. కంపెనీ అనేది క్లోజ్ అయిపోయింది టోటల్ గా. ఈ ప్రశాంత్ పాని మేమేమో దీని మీద ఫైట్ చేస్తున్నాము. ఈయన ఒక కంపెనీ తీసుకున్నాడు, పైథాన్ అనే కంపెనీ ఈయన తీసుకొని మళ్ళీ ఇంకొక కంపెనీ మోసం చేస్తున్నారు. పావని ఇంకొక కంపెనీ తీసుకొని ఈమె మోసం చేస్తారు. ఈ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయమ్మా ఇప్పుడు ప్రెసెంట్? మళ్ళీ ఇంత వీళ్ళు ఏం చేశారంటే ఆఫీస్ ని ఉప్పలో స్టార్ట్ చేశారు. ఉప్పలో స్టార్ట్ చేశారు. ఓన్లీ 3 days కోసం ఆఫీస్ తీసుకున్నారు. ఇది తీసుకున్నాక 3 రోజులకే ఆఫీస్ ఎత్తేసారు. జనవరి 10 తారీఖు ప్రశాంత్ ఎండి వీళ్ళందరూ కూడా కలిసి రామోజీ ఫిలిం సిటీలో ఒక టూర్ పెట్టుకున్నారు, పార్టీ పెట్టుకున్నారు. ఈ పార్టీ పెట్టుకుంటే దానికి ఈ పావని మేడం 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎండి వస్తున్నాడని చెప్పి పార్టీకి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి. అంటే ఇంకా దాని గురించి ఆలోచించాలి. 5 లక్షల రూపాయలు ఇచ్చిందంటే ఏంటి అనేది మీరే ఆలోచించాలి మీడియా తరఫు నుంచి. ఇంకోటి ఏంటంటే ఒకటమ్మా, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా ఈ అవేర్నెస్ అనేది ప్రతిరోజు మీకు చెప్తా ఉంది. అనేక కేసులు కూడా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఇట్లాంటి చైన్ సిస్టమ్ మార్కెటింగ్ వాటి మీద కూడా నమ్మొద్దు, ఈ గొలుసుకట్టు మార్కెటింగ్ వ్యాపారాలు నమ్మొద్దు, ఎవరైనా ఈజీగా మనీ ఇస్తే నమ్మొద్దు అని చాలా సార్లు ప్రభుత్వం తరఫు నుంచి స్పష్టంగా వాళ్ళు మాధ్యమాల్లో చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మరి మీరు ఎందుకు వీటిలో ఇంకా మోసపోతున్నారు? గవర్నమెంట్ పోగానే వీళ్ళకి ఎట్లా సర్టిఫికేట్ ఇస్తుంది సార్? లేబర్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తుంది? వీళ్ళు చేస్తున్నప్పుడు జూమ్ మీటింగ్ లో ఎట్లా తీసుకొస్తున్నారు? జూమ్ మీటింగ్ పెడుతున్నప్పుడు మీడియా తెలియకుండా ఉంటుందా? గవర్నమెంట్ తెలియకుండా ఉంటుందా? ఇంకోటి ఏంటంటే జనవరి 16th కి వీడు జనవరి 10th కి రామోజీ ఫిలిం సిటీలో మీటింగ్ పెట్టుకున్నారు. జనవరి 16th కి ఎన్టీవీలో 10 టీవీలో ప్లస్ V6 టీవీలో కూడా కంపెనీ ఫేక్ కంపెనీ అని వచ్చింది. అయినా వీళ్ళు మేనేజ్ చేశారు వాళ్ళని కొని. ఎమ్మెల్యేలు అంట, మన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలంట ఎండీకి సపోర్ట్ ఉన్నారంట. ఆ సపోర్ట్ వల్ల పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన స్టోరీని టోటల్ గా తీసేశారు. అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారంటారు చెప్పట్లేదు. వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు. వీళ్ళు డబ్బులు పెట్టి ఓటు అప్పుడు వచ్చాయో మనకు తెలియదు. వీళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసేస్తే న్యూస్ అనేది అయిపోయింది. పావని ప్రశాంత్ కూడా ఏమని చెప్తున్నారంటే మేము ఫిబ్రవరిలో జూమ్ మీటింగ్ లో చెప్పేసాము, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీరు బిజినెస్ చేయకండి అని చెప్పారు. మరి చెప్పిన వాళ్ళు జూమ్ మీటింగ్ లోనే చెప్తున్నారు. ఆ మాట చెప్పినాక కూడా మరి ఫిబ్రవరి కంటిన్యూ అయింది, మార్చి కంటిన్యూ అయింది, ఏప్రిల్ కూడా డైలీ కంటిన్యూ అయింది. మే ఫస్ట్ వీక్ వరకు కూడా జూమ్ మీటింగ్ కంటిన్యూ అయింది. చెప్పుకుంటుంటే జనాల మాటలతోటి మోసం చేసేసారు. జనాలని మాటలతో మోసం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ 10 లక్షల మంది కోసం నేను ఫస్ట్ ఫైట్ చేస్తున్నాను. నన్ను ఏంటంటే 2 సార్లు కూడా నా మీద అటాక్ కూడా జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను ఎక్కడ పెట్టేసి వస్తున్నా కూడా వీళ్ళు మన దగ్గర ఏమీ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా నేను వీళ్ళని అరెస్ట్ చేయించే వరకు నేను వదలొద్దు అనుకోని నేను పట్టుకున్నాను. కాబట్టి ఈ రోజు ప్రజాభవన్ లో ఎంత మంది బాధితులు మొత్తం ఇప్పుడు 10 లక్షల మంది
10 లక్షల మంది 10 లక్షల గ్రో అప్ ఇండియాలో 10 లక్షల మంది లాస్ అయ్యారు. 200 కోట్ల కుంభకోణం 200 కుంభకోణం. ఈమె డైలీ పావని నరిశెట్టి పావని డైలీ 50,000 రూపాయలు సంపాదించింది. ఈయన 1,00,000 రూపాయలు డైలీ. ఈ వాయిస్ రికార్డ్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మీడియాకి ఇస్తారా మీరు? Yes. మీ పేరెంట్ సార్? నా పేరు చంద్రయ్య. మీరెంత కట్టారు ఈ స్కీమ్ లో? మీరెంత మోసపోయారు? మేము 1,20,00,000 ఎంత వస్తాయని చెప్పి 1,20,000 కడితే మీకు ఎంత వస్తాయి అన్నారు? అంటే టీం పరంగా రాలేవు. మాకేమో ఏపీ 2 చేస్తేనే మీకు 3,80,000 దాకా వస్తాయి, మీరు ఏం వర్క్ చేయకూడదు అని అన్నారు. మా సీనియర్ కూడా రెడీ చేసుకోండి, ఏరియా చేసుకోండి ఇది అని అన్నారు. సీనియర్ అంటే ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటిది? సాయి అని సీనియర్